ఇదే డెకరేషన్కి బయట అయితే ఎంత ఛార్జ్ చేస్తారో ఏమన్నా ఐడియా ఉందా? నాకైతే బడ్జెట్లోనే అయిపోయింది. The cutest part I included in this decor. ఇప్పుడు ఇలా యూజ్ అయిందంటే చేసింది. లక్కీగా మా చిన్నోడు అన్నప్రాసనం ముందు రోజు నా 3rd వీక్ ఆఫ్ సప్త శనివారం వ్రతం అనమాట. అంతా హిస్ బ్లెస్సింగ్సే కదా మరి. హే హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? హైలైట్స్ చూసి నా thumbnail చూసి ఆల్రెడీ మీకు విషయం ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఎస్, అవర్ లిటిల్ ఇవాన్ షీ ఈస్ ఆల్ రెడీ టు ఈట్. వీడియోని చూసే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు ఇవాన్ షాద్విక్స్ అన్నప్రాసన. August 16th ఎగ్జాక్ట్ గా 11:47కి ముహూర్తం పెట్టాము. సో ముందు రోజు అయితే మేము ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్లాన్ చేసి డెకరేషన్ సెల్ఫ్ గానే చేసుకున్నాము. ఈ రిటర్న్ గిఫ్ట్ స్టోరీ ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. అసలు ఏంటి అనేది షార్ట్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ప్యాక్ చేసి ఒక దగ్గర పెట్టేసాము అండ్ వి స్టార్టెడ్ విత్ అవర్ డెకర్. ఏ డెకరేషన్ అయినా మెయిన్ గా ఉండాల్సింది బ్యాక్గ్రౌండ్ క్లాత్. సో నేనైతే వైజాగ్ పూర్ణ మార్కెట్కి వెళ్ళి అన్నప్రాసన లుక్ నాకు ఎలా కావాలనిపించిందో సో ఆ రకంగా వెళ్ళి నేను బ్యాక్గ్రౌండ్ క్లాత్ అయితే తెచ్చుకున్నాను. అది నాకు ఎగ్జాక్ట్గా 1000 రూపీస్ పడింది. అండ్ అలానే కిందన ప్లేస్ చేయడానికి రెడ్ కలర్ ఒక క్లాత్ ఇంట్లోనే ఆల్రెడీ ఉంది, సో అది సెట్ చేసేసాను. మనం ఎంత డెకర్ చేసినా మాత్రం అన్నప్రాసన మాత్రం హైలైట్ అయ్యేది మైల్ స్టోన్ కార్డ్స్ అండ్ అన్నప్రాసన పిక్ కార్డ్సే. ఈ కార్డ్స్ ప్రింటింగ్, డిజైనింగ్ అన్ని నేనే దగ్గరుండి చేపించుకున్నాను. అండ్ నాకు ఎలా కావాలో మైల్ స్టోన్ కార్డ్స్ నేనైతే ఒక చిన్న కృష్ణుడు పోజ్ పెట్టి పక్కన మా వర్డ్ పేరు వచ్చి అండ్ అలా స్వీట్ ఐటమ్స్ అన్నీ కావాలనుకున్నాను. సో నేను ChatGPT హెల్ప్ తీసుకొని ఇవన్నీ డిజైన్ అయితే చేశాను. అన్నప్రాసన పిక్ కార్డ్స్ మాత్రం ఎడిట్ చేసుకొని ప్రింట్ తీపిచ్చేసాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకైతే ఉండాల్సింది స్టాండ్స్. ఇవైతే నేను అమెజాన్లో 2 pairs తీసుకున్నాను, అంటే టోటల్గా 20 వచ్చాయి. ఇప్పుడు రెగ్యులర్ A4 షీట్లో కాకుండా గ్లాసీ షీట్లో తీయమని చెప్తే వాళ్ళే మనకి కావాల్సినట్టు మొత్తం ప్రింట్ తీసి ఇచ్చేస్తారు. అండ్ దాన్ని మనం స్టాండ్కి సెట్ చేసి డెకర్ దగ్గర ప్లేస్ చేసేయడం. డెకర్లో నాకు కావాల్సిన ఫ్లేవర్స్ అవన్నీ మా చెల్లి అండ్ మా హస్బెండ్ ఆ రోజు మార్నింగ్ ఆనందపురం వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చేసారు. సో నేను అనుకున్న నా డ్రీమ్ అన్నప్రాసన డెకర్ అయితే కంప్లీట్గా సెట్ అయింది. ఇది ఇలా మాకు 11 o'clock పట్టిందనమాట ఇవన్నీ సెట్ చేసి పడుకునేటప్పటికి. ఇంకా మార్నింగే లేచి స్వీట్స్ అన్ని ఏ కార్డ్స్కి తగ్గ ఆ స్వీట్స్ అన్ని తీసుకొని అక్కడ ప్లేస్ చేశాను. ఈ స్వీట్స్ అన్ని కూడా నేను వైజాగ్లో ప్రతిసారి కొనే స్వీట్ షాప్లోనే అన్నీ కొనేసాను. అండ్ అలానే ఇంట్లో కొన్ని చేయాల్సిన గార్లు అలాంటి చిన్న చిన్నవన్నీ ఆ రోజు మార్నింగ్ మా మమ్మీకి చెప్పి చేయించుకున్నాను అనమాట. స్వీట్స్ అన్ని ట్రేస్లో పెట్టి అక్కడ కార్డ్స్ దగ్గర పెడితే చాలా బాగా అనిపించింది అండ్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, నా చిన్ని కృష్ణుడి దగ్గర ఈ చిన్ని కృష్ణుడికి కూడా యాడ్ చేసి కుండల్ని యాడ్ చేసాము. ఫైనల్ డెకరేషన్ ఇలా ఉంది. సింపుల్ హోమ్ డెకర్ మీకు ఎలా అనిపించింది? ఇదే డెకర్ నేను ఎగ్జాక్ట్గా కనుక్కుంటే నాకు ఆల్మోస్ట్ 10K దాకా చెప్పారు. నో గైస్, కొన్నిసార్లు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా టైం అలా తెలియకుండా అయిపోయింది. ఇవాన్ష్ అయితే 9:30కి లేచాడు. ఇంకా వాడిని వెంటనే స్నానం చేపించేసి వాడి కోసం వాళ్ళ పిన్ అయితే ఎలా అయినా నాకు ఈ బాత్, ఈ అన్నప్రాసన స్పెషల్ బాత్ చేపించండి అని పట్టుపట్టి మరీ చేపించింది. వాడు కూడా అలానే ఎంజాయ్ చేసాడు, ఫుల్గా ఆడుకుంటూ చేసేసాడు. యూజువల్గా మా ఇవాన్ష్ అయితే చాలా మంచోడు, స్నానం కూడా బాగానే చేపించుకుంటాడు. ఇంకా వాడిని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయి వెంటనే పూజకి కూర్చుని పోయాము. ఫస్ట్ అయితే వినాయకుని పూజతో స్టార్ట్ చేసాము అండ్ అలానే గౌరీదేవి పూజ కూడా చేపించారు పంతులు గారు. వాడి డ్రెస్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాడికి బార్సాలకి గిఫ్ట్ చేశారు ఆ డ్రెస్. అప్పుడు నేను చూసే ఫిక్స్ అయ్యాను, ఇది పక్కగా వాడు అన్నప్రాసనంకి వేస్తాను అని. అలానే వేసాను. గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః ఆయుష్యాభివృద్ధ్యర్థం మార్కండేయాయుష్యాభివృద్ధ్యర్థం సమస్త బాలారిష్ట దోష పరిహారా. అనంత్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవతే ధేనామ విత్రజవతు ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీ గజతా ఆచమన ఆవిడ చేయించండి. ఆచమ్యా ఓం కేశవాయ నమః.
तस्निग्धानि चिक्ले तव समे गृहे च देवी मातरं सुजं वातज मे कुले गौरी परा మా యువాంష్ బేబీ కోసం మంచి కోరుకునే అందరి మధ్యలో మా యువాంష్ అన్నప్రాసన జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. గౌరీ పూజ అయ్యాక వాడికైతే పరమన్నం పెట్టడానికి రెడీ అయిపోయాము. ఫస్ట్ మా చేతుల మీద వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య అండ్ వాళ్ళ పిన్ని అండ్ అలా మా యువాంష్ని ప్రేమించే అందరూ వాడికి పరమన్నం తినిపించారు. గోల్డ్ రింగ్తో అలా వాడికి ఫస్ట్ బైట్ ఆఫ్ రైస్ పెట్టగానే ఏం ఫీలింగ్ అనిపించిందో ఏమో. ఫస్ట్ బైట్ అయితే స్వీట్గా అనిపించింది అనుకుంటా, భలే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. తర్వాత ఏమో నాకు వద్దు అని రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఓ మై గాడ్ మై యువాంష్ బేబీ అప్పుడే రైస్ కూడా తినేస్తున్నాడా అనిపిస్తుంది. బికాజ్ ఐ ఫీల్ నాకు మొన్నే నా డెలివరీ వ్లాగ్ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తా అనిపిస్తుంది. ఇట్స్ టైం నేను అన్నప్రాసన వ్లాగ్ ఎడిట్ చేస్తున్నాను. టైమ్ ఈస్ జస్ట్ రన్నింగ్ సో ఫాస్ట్ కదా. వాడికి ఇలా పరమన్నం పెట్టాక అన్నప్రాసన పిక్ కార్డ్స్ దగ్గర వదిలేసాము. ఫస్ట్ ఏది పట్టాడో చూస్తారా? ఫస్ట్ అయితే భగవద్గీత అండ్ పెన్ని టచ్ చేశాడు అండ్ సెకండ్ ఏం పట్టుకున్నాడు? సెకండ్ అటెంప్ట్ లో స్వర్ణం ధర్మస్య మూలం గోల్డ్ ని టచ్ చేశాడు. అండ్ థర్డ్ సాహోరే బాహుబలి. చూసారు కదా, థర్డ్ బాహుబలి లాగా కత్తిని ఎత్తేసాడు డైరెక్ట్ గా. ఓన్లీ 3 ఐటమ్సే కాకుండా అక్కడ ఉన్న అన్ని టచ్ చేపిస్తాము బికాస్ అక్కడ ఉన్న అన్ని లైఫ్ లో కావాల్సినవే కదా. అలా డబ్బుని అండ్ అలానే ఫుడ్ అండ్ బొమ్మల్ని కూడా టచ్ చేసేసాడు. కుమార్తెని అల్లుడిని మనవడిని ఆశీర్వదించి నూతన వస్త్ర ధ్వజం మనవడికి సర్వాభరణాలు అక్షతలు మీరు ఎలా ఒళ్ళ పెట్టుకోండి, కింద పెట్టేసుకున్న తర్వాత అమ్మా మీరిద్దరు
అక్షతలు వేసి దండం పెట్టండి అలా భవతి శతాయ పురుష శతేంద్రియ చెప్పకూడదు పాట పాడితే పాడదాం ఫైనలీ అన్నప్రాసన ఈవెంట్లో మెయిన్ ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయాయి. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన మా అపార్ట్మెంట్ ఫ్యామిలీకి అయితే ఎప్పుడు గ్రేట్ఫుల్. అండ్ అలానే మిస్ అవ్వకుండా ఈ అన్నప్రాసన సెరమనీకి వచ్చిన అందరికీ హ్యూజ్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈవెంట్ ఏదైనా సరే మా చెల్లికి మాత్రం ఇవాన్ష్తో పిక్స్ మ్యాండేటరీ. ఇంకా దానికి కావాల్సిన చాలా కంటెంట్ దొరికేసింది. ఇంకా మా ఇవాన్ష్ బేబీతో అందరూ ఫోటో సెషన్ స్టార్ట్ చేసాము. అండ్ హనీ కూడా ఒక చిన్న స్మాల్ క్యూట్ గిఫ్ట్ తెచ్చింది. ఈ అన్నప్రాసన సెరమనీలో మాతో ఈక్వల్గా కష్టపడ్డారు మేఘా అండ్ సోను. సిన్స్ 2 days నుంచి మాతోనే డెకరేషన్లో కానీ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్లో కానీ మాతోనే అలా ఉండిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ యూ బోత్. అలానే ఈవెంట్కి స్పెషల్గా వచ్చిన మా చెల్లి ఫ్రెండ్స్ విద్య, వాళ్ళ సిస్ అండ్ వెన్నెల చాలా చాలా థ్యాంక్స్. మీ వల్ల చాలా బాగా అయింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇవాన్ష్ బేబీ ఈజ్ ఆల్సో ఈక్వలీ హ్యాపీ. సో ఇట్స్ టైమ్ టు ఎండ్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ సూన్. టాటా బాయ్.